హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మన ఫేస్ లేకుండా వీడియోస్ తీసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అలాంటి ఛానల్స్కి మోనటైజేషన్ ఆన్ అవుతుందా లేదా అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అటువంటి ఛానల్స్కి మోనటైజేషన్ ఆన్ అవుతుందా లేదా అని తెలుసుకునే కంటే ముందుగా ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం మన ఫేస్ కనిపించకుండా వీడియోస్ తీసి వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాటికి మోనటైజేషన్ ఆన్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఆన్ అవుతుంది. ఏంటి, ఇక్కడ మనం మన ఫేస్ కనిపించకుండానే వీడియోస్ అప్లోడ్ చేస్తే మోనటైజేషన్ ఆన్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ యూట్యూబ్ భాషలో ఫేస్ అన్నమాట చూసుకుంటే అది మన ఓన్ ఫేస్ అనే కాదు, మన ఫోన్ నుంచి కానీ లేదంటే కెమెరా నుంచి కానీ ఏ ఫుటేజ్ తీసినప్పటికీ, ఏ ఫుటేజ్ని రికార్డ్ చేసినప్పటికీ, మీరు బయట కనిపిస్తున్న చెట్లను వీడియోని తీసినప్పటికీ అది మన ఫేస్ లాగానే యూట్యూబ్ అయితే తీసుకుంటుంది. మరి అటువంటి వీడియోస్కి మోనటైజేషన్ని ఎందుకు ఇస్తారు అని అంటే ఆ వీడియోని తీయడానికి మనం పెట్టిన ఎఫర్ట్స్ని అయితే యూట్యూబ్ టీమ్ చూస్తుంది. అక్కడ మనం ఆ వీడియో తీయడానికి ఎంత కష్టపడ్డాం, అలాగే ఆ వీడియోకి ఎంత మంచిగా ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఇచ్చామన్నదే యూట్యూబ్ చూస్తుంది. అంతేగాని అందులో మనం కనబడ్డామా లేదా అన్నదైతే యూట్యూబ్ పట్టించుకోదు, దానికి అవసరం లేదు కూడా. ఎందుకంటే ఇది వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ అయితే సరిపోతుంది. అక్కడ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ కెమెరాతో లేదంటే ఫోన్తో రికార్డ్ చేసి పెడుతున్నారు, దానికి వాళ్ళే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అంటే ఇది వాళ్ళ ఓన్ కంటెంటే అని యూట్యూబ్ అయితే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. మనకు మన ఫేస్ కనిపించకుండానే మానిటైజేషన్ ఆన్ అవ్వాలి అంటే మాత్రం మనం వీడియో ఫుటేజ్ని మన ఫోన్ ఆర్ కెమెరాతోనే తీయాలి. అలాగే మన వాయిస్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఒరిజినల్ వాయిస్ ఓవర్. ఏఐ బేస్డ్ అయితే కాదు, మనమే ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అటువంటి ఛానల్స్కి మాత్రమే మానిటైజేషన్ని ఆన్ చేస్తారు. లేదు మేము వాయిస్ ఓవర్ కంటెంట్ ఎలా పడితే అలా పెడతాము అంటే కుదరదు. కొంతమంది అయితే గూగుల్లో ఫొటోస్ తీసుకొని వాటికి వాళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చి కైన్ మాస్టర్లో దాన్ని ఫొటోస్ నల్లా స్లైడ్ షో పెట్టి వాళ్ళైతే వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఛానల్స్కి అయితే మానిటైజేషన్ ఖచ్చితంగా ఇవ్వరు, నేనైతే ఇది గట్టిగా చెప్పగలను. మరి ఇలాంటి ఛానల్స్కి ఎందుకు ఇవ్వరు అని అంటే అక్కడ వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఏముంటుంది చెప్పండి. వాళ్ళ ఫొటోస్ని డౌన్లోడ్ చేసి అలాగే వాటిని ఏదో చిన్న చిన్న ఎడిట్స్ చేస్తారు కావచ్చు, అంతే. అలాగే వాయిస్ ఓవర్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళు ఆ ఫొటోస్ని ఎడిట్ చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. ఎంత ఎడిట్ చేసినా కూడా అది వాళ్ళ ఓన్ వీడియో అవుతుందా చెప్పండి. అందుకనే యూట్యూబ్ అటువంటి ఛానల్స్కి అయితే మానిటైజేషన్ని ఇవ్వదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ భాషలో ఫేస్ అంటే మన ఒరిజినల్ ఫేస్ అనే కాదు, అక్కడ మనం మన ఫోన్తో కానీ లేదంటే కెమెరాతో కానీ ఏ ఫుటేజ్ని తీసినా కూడా చెట్లే కానీ దేన్నైనా వీడియో తీయండి, అది మీ ఒరిజినల్ కెమెరాతోటే తీయండి. అంటే ఇక్కడ వేరే వాళ్ళు తీసింది తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి పెట్టడం కాదు, మీ ఫోన్లో తీసి దానికైతే మీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టండి. దీనికైతే ఖచ్చితంగా మోనటైజేషన్ ఆన్ అవుతుంది. కానీ ఇక్కడ అంతగా ఏంటి అంటే మానిటైజేషన్ ఆన్ అయినా కూడా ఫేస్ చూపించిన వాళ్ళకంటే ఫేస్ చూపించిన దానికైతే కొద్దిగా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే ఫేస్ చూపించిన వాళ్ళకు కొంచెం ఐడెంటిటీ ఉండి వాళ్ళకు తొందరగా సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అది కాకుండా రెవెన్యూ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఫేస్ చూపించిన వాళ్ళకి రెవెన్యూ అయితే బాగా వస్తుంది, అంటే మన ఒరిజినల్ ఫేస్ చూపించిన వాళ్ళకి. ఎందుకంటే ఆ చుట్టుపక్కలంతా తీయడం కాకుండా వాళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి యూట్యూబ్ అదంతా కన్సిడర్ చేసి వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువగా రెవెన్యూ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు మీ కెమెరాతోటి వీడియో తీసి మీ వాయిస్ ఓవర్ ఇచ్చే కంటే మీరు డైరెక్ట్గా నిలబడి లేదంటే కూర్చొని కానీ మిమ్మల్ని చూపిస్తూ మీరు అలా మాట్లాడుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు కొద్దిగా ఐడెంటిటీ ఉంటుంది, అలాగే ఫేమ్ వస్తుంది. కొద్దిగా ఇలా వేరే వీడియోని తీసిన దానికంటే మిమ్మల్ని మీరు చూపించుకుంటే కొద్దిగా ఎక్కువగా డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. నేనైతే మిమ్మల్ని మీరు చూపించుకొని అలాగే మీ వాయిస్ ఓవర్తో అంటే మీరు ఇలా నాలాగా చెప్తే కొంచెం బాగుంటుందని అయితే నా అభిప్రాయం.
నేను ఇలాంటివే సజెస్ట్ చేస్తాను. మరి ఈ వీడియోలో మీకు అసలు యూట్యూబ్ భాషలో ఫేస్ అంటే ఏంటిది, అలాగే మన ఫేస్ చూపించకుండా ఉంటే వాటికి మోనటైజేషన్ ఆన్ అవుతుందా లేదా అన్నదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.